క్రీస్తు నామంలో జూమ్ లో జాయిన్ అయిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఒక అంశాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం. 22వ అధ్యాయము 15వ వాక్యం నుండి నేను చదువుతాను. అప్పుడు పరిసయ్యులు వెళ్లి మాటలలో ఆయనను చిక్కపరచవలనని ఆలోచన చేయొచ్చు. బోధకుడా, నీవు సత్యవంతుడు అయి ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు, మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన వద్దకు పంపిరి. యేసు వారి చెడుతనం ఎరిగి, వేషధారులారా, నన్నెందుకు శోధించున్నారు? పన్ను రోక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా, వారు ఆయన యొద్దకు ఒక దేనారము తెచ్చిరి. అప్పుడు ఆయన, ఈ రూపమును పై వ్రాతి ఎవరు అని వారిని అడగగా, వారు కైసరు అనిరి. అందుకైన, అలాగైతే కైసరివి కైసరునకు, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పిను. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చోట మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైనది ఏమిటంటే, పరిసయ్యులు, హేరోదీయులు ఇక్కడ రెండు గ్రూపుల వాళ్ళు. హేరోదీయులు ఎవరు అంటే, అక్కడున్న రాజైన హేరోదుకి అనుకూలంగా ఉంటారు, పొలిటికల్ గ్రూప్ ఇది. ఆ హేరోదు ఎవరు అంటే, రోమన్ చక్రవర్తి చేత ఆ ప్రాంతానికి, యూదయ ప్రాంతానికి, గలిలయ ప్రాంతాలకు, ఆ ప్రాంతాలకు ఏర్పరచబడిన రాజు హేరోదు. రోమన్ చక్రవర్తుల చేత ఏర్పరచబడిన రాజు హేరోదు. ఈ హేరోదీయులు అంటే హేరోదు వర్గాలకు చెందిన వారందరూ కూడా హేరోదు రాజు యొక్క రాజరికాన్ని సపోర్ట్ చేస్తారు, రోమన్ గవర్నమెంట్ ని కూడా సపోర్ట్ చేస్తారు. రోమన్ గవర్నమెంట్ వేసే ట్యాక్సెస్ అన్ని కూడా, ఇంత ట్యాక్స్ వేసినా కూడా ఒక మారు మాట్లాడకుండా చెల్లించాలని రోమన్ గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి వారు కట్టుబడి ఉంటారు. పొరపాటును కూడా హేరోదు రాజును గాని రోమన్ గవర్నమెంట్ ను గాని ఏ విషయంలో కూడా వ్యతిరేకించడానికి వాళ్ళు ఇష్టపడరు. పరిసయ్యులు ఎవరంటే, రోమన్ చక్రవర్తులు వేసే పన్ను చెల్లించకూడదని యాజిటేషన్ చేస్తున్న వారు వీరు. తర్వాత పరిసయ్యులు వచ్చి, హేరోదీయులు పొలిటికల్ గ్రూప్ అయితే పరిసయ్యులు వచ్చి రిలీజియస్ సెక్ట్, ఇది మత సంబంధమైన వాళ్ళు వీళ్ళు. పాత నిబంధన గ్రంథాన్ని స్ట్రిక్ట్ గా పాటించేవారు వీళ్ళు. తర్వాత రోమన్ గవర్నమెంట్ ని వీళ్ళు పూర్తిగా అంగీకరించేవారు కూడా కాదు. రోమన్ గవర్నమెంట్ లో పెత్తనం మన మీద ఏంటి అని చెప్పి వ్యతిరేకించే స్వభావం కలిగిన వారు. తర్వాత వారు వేసే ట్యాక్సుల్ని పూర్తిగా అపోజ్ చేసే తెగకి చెందిన వారు వీరంతా కూడా. ధర్మశాస్త్రాన్ని తూచే తప్పకుండా పాటించడానికి ప్రయత్నం చేస్తారు. అయితే హేరోదీయులు, పరిసయ్యులు ఇద్దరు కలిసిపోవటం అనేది సాధారణంగా ఎక్కడ జరగదు. ప్రభు అయిన యేసుక్రీస్తును శోధించడానికి రెండు సెక్ట్స్ కలిసిపోయినట్లుగా ఈ చోట మనం చూడొచ్చు. పరిసయ్యులు, హేరోదీయులు టోటల్ గా డిఫరెంట్ పీపుల్. ఒకళ్ళేమో రాజరికాన్ని సపోర్ట్ చేస్తారు, అక్కడున్న హేరోదుని, అతను నియమించిన రోమన్ చక్రవర్తుల్ని సపోర్ట్ చేస్తారు. పరిసయ్యులేమో రోమన్ గవర్నమెంట్ ని వ్యతిరేకిస్తారు, ప్లస్ రోమన్ గవర్నమెంట్ వేసే పన్నులు మేమెందుకు కట్టాలని వాళ్ళు తిరుగుబాటు కూడా చేసే స్వభావం కలిగిన వారు. దేవాలయానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాలిభాగస్తులుగా ఉంటారు, ధర్మశాస్త్రాన్ని చక్కగా పాటిస్తారు. ఈ రెండు గ్రూప్స్ కి పొరపాటును కూడా పడదు. కానీ యేసు ప్రభువును శోధించడానికి రెండు ఆపోజిట్ గ్రూప్స్ ఏకమైనట్లుగా మనం చూడొచ్చు. అందుకనే ప్రభు అంటున్న మాట ఏమిటి అని ఒకసారి కనుక మనం చూసినట్లయితే, మీరేలా నన్ను శోధించుచున్నారు అని ఆయన డైరెక్ట్ గా ఆ మాట వాడినట్లుగా మనం చూడొచ్చు. 18వ వాక్యంలో, యేసు వారి చెడుతనం ఎరిగి, వేషధారులారా, నన్నెందుకు శోధించున్నారు? వేషధారులారా అంటున్నారు. వేషధారులు అని సింపుల్ గా వేషధారులకు అర్థం చెప్పాలంటే, వాళ్ళు తమను తాము గొప్పగా భావిస్తారు, ఎదుటి వారిని తక్కువగా భావిస్తారు. ఎదుటివారి తప్పులేమో ఎక్కువ కనపడతాయి వాళ్ళకి, తమ తప్పులేమో తాము ఎరుగరు. తమ తప్పులేమో వాళ్ళకి కనపడవు, ఎదుటి వాళ్ళ తప్పులు ఎక్కువగా చూపించడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళు వేషధారులు. వీళ్ళిద్దరిని కలిసి ఆయన వేషధారులారా అంటూ, మీరు నన్ను ఎందుకు శోధించున్నారు అని అంటూ ఏమడిగారు ఇక్కడ? పన్ను కట్టడం న్యాయమేనా? రోమన్ గవర్నమెంట్ కి, హేరోదు చక్రవర్తి పన్ను కట్టడం న్యాయమేనా అడిగారు. పన్ను కట్టవచ్చు అంటేనేమో పరిసయ్యుల కోపం,
ఎందుకంటే హేరోదీయులు పన్ను కట్టాలి గవర్నమెంట్కి అని చెప్పి కోరుకుంటారు. పరిచయులేమో పన్ను కట్టకూడదని కోరుకుంటారు. కట్టకూడదు అనుకున్నా కట్టక తప్పదనుకోండి వాళ్ళు. కానీ యేసు ప్రభువుని ఇరకాటంలో పెట్టాలని ఆలోచన చేశారు. ప్రజలందరూ యేసు ప్రభువుని వెంబడిస్తున్నారు కనుక యేసు ప్రభువుని కూడా ఏదో ఒక తెగకి చెందిన వాడిగా మారిస్తే, యేసు ప్రభువు కూడా మీద కూడా నిందలేస్తే యేసు ప్రభువుని ప్రజలు వెంబడించకుండా ఉంటారు అనే ఆలోచనతో మనుష్య రీతిగా ఆలోచించి, వేషధారులుగా ఆలోచించి ఒక ప్లాన్ చేశారు. ఇద్దరు కలిసి యేసు ప్రభువుని శోధించడానికి వచ్చి పన్ను కట్టడం న్యాయమేనా అని అడిగారు. అడిగితే ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు పన్ను కట్టాల్సిందే గవర్నమెంట్కి అన్నాడు అనుకోండి. ఎందుకంటే కొత్త నిబంధన గ్రంథంలో కూడా రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది. ఖచ్చితంగా మనము గవర్నమెంట్కి ఖచ్చితంగా వీ హ్యావ్ టు పే ట్యాక్సెస్. గవర్నమెంట్ సరే కొన్ని ఎక్కువ ట్యాక్సులు అయినా తక్కువైనా మొత్తం మీద గవర్నమెంట్కి మనం చెల్లించాల్సింది, లోకంలో మనం జీవిస్తున్నప్పుడు గవర్నమెంట్కి చెల్లించాల్సింది తప్పనిసరిగా చెల్లించాలని కృత నిబంధనలో అపోస్తలుడైన పౌలు కూడా స్పష్టంగా రాశాడు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా దీన్ని వ్యతిరేకించే వ్యక్తి కాదు ఈయన. కారణం ఏంటంటే అధికారులు ఖచ్చితంగా లోబడి ఉండాలని ప్రభువు చెప్పాడు. అపోస్తలుడైన పౌలు గారు, పేతురు గారు కూడా పలు సందర్భాల్లో చెప్పినట్లుగా మనం చూడొచ్చు. ఇక్కడ యేసు ప్రభువుని ఒక వర్గానికి చెందిన వాడిగా క్రియేట్ చేయడం కోసం వీళ్ళు ప్రయత్నం చేశారు. పన్ను కట్టవద్దు అంటేనేమో హేరోదీయుల కోపం, ఏమండి పరిసయ్యులకు సంతోషం. పన్ను కట్టాలి అంటేనేమో పరిసయ్యుల్ని వెంబడించే వారికి యేసు ప్రభు మీద కోపం వస్తుంది. పన్ను కట్టాలి అంటేనేమో, పన్ను కట్టాలంటే హేరోదీయులు సంతోషపడతారు. మొత్తం మీద ప్రభు ఏం మాట్లాడినా కూడా అక్కడ ఒక సెక్ట్ని ఆయన సపోర్ట్ చేసినట్లుగా అవుతుంది. దాన్ని గుర్తించి ప్రభువైన యేసుక్రీస్తు వేషధారులారా అని సంబోధిస్తూ అక్కడ పన్ను రోక ఒకటి తెమ్మన్నాడు. అక్కడ కట్టే ఆ నాణ్యాన్ని, ఆ ప్రాంతంలో చెలామణిలో ఉన్న రోమన్ ఆ కాయిన్ని తెమ్మన్నాడు. ఆ కాయిన్ సిల్వర్ కాయిన్. ఆ కాయిన్ని ప్రభు చూపించి ఈ కాయిన్ మీద ఎవరి బొమ్మ ఉందని అడిగాడు, ఎవరి ఇమేజ్ ఉందని అడిగాడు. అడిగితే ఆనాటి కైసర్ అంటే చక్రవర్తి, ఆనాటి రోమన్ చక్రవర్తి యొక్క ఇమేజ్ ఉందన్నమాట. కాబట్టి ప్రభు అంటాడు ఆ పై వ్రాత ఎవరు అని అడగా వారు కైసర్ అని. అందుకు ఆయన అలాగైతే కైసరివి కైసరికి ఇవ్వండి, ఈ కైసర్ ఇమేజ్ ఉన్న నాణ్యం కైసరికి చెందును కాక, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. ఇక అక్కడ ప్రజలకు ఏం అర్థం కాల. కైసరివి కైసరికి దేవునికి దేవునికి అంటున్నాడు ఏంటి? ఇతను ట్యాక్సులు పే చేయమంటారా అంటే పే చేయమని చెప్పలేదు, చేయొద్దని చెప్పలేదు, డైరెక్ట్గా ఆన్సర్ ఇవ్వలేదు. కైసరివి కైసరికి దేవునికి దేవునికి ఇవ్వండి అని ఆయన చెప్పిన మాటకి అక్కడ ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయినట్లుగా చూడొచ్చు. అక్కడ ఎలాంటి ప్రభువైన యేసుక్రీస్తు మీద నింద వేయాలనుకున్న వాళ్ళకి ఎలాంటి అవకాశం కూడా దొరకల. అయితే ఈ మాట ప్రభు పలికిన ఈ మాట మనకి ఈరోజు టాపిక్ గా మారింది. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే ఆ యొక్క కాయిన్ మీద ఉన్న ఆ రాత గాని ఆ ఇమేజ్ గాని చూపించి ఇది కైసరిది అని చెప్పారు వాళ్ళు. అయితే కైసరిది కైసరికి ఇవ్వండి అన్నాడు. మరి దేవునికి ఇవ్వండి అంటే దేవునిది ఏంటి అసలు? ప్రశ్న ఏంటంటే దేవునిది ఏమిటి? దేవునిది ఏమి అక్కడ చూపించలేదు కదా వాళ్ళు. దేవునికి ఆయన ఏమైనా చూపించారా? షెకెల్ కానీ ఏమైనా చూపించారా? టెంపుల్లో ఇస్తారు కదా, కానుకలు సమర్పిస్తారు కదండి, హీబ్రూ ఆ నాణ్యాలు ఇస్తారు టెంపుల్లో. రోమన్ కాయిన్స్ దేవాలయంలో తీసుకోరు కాబట్టి ఆ కాయిన్ ఏమైనా తెచ్చారా? అది కూడా తేలా. మరి కైసరికి అన్నాడు, బాగానే ఉంది, దేవునికి ఏమిటి అనే ఒక ప్రశ్న మనం ఆలోచించుకున్నప్పుడు, దీన్ని స్టడీ చేసినప్పుడు రిమైండ్ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక ప్రత్యేకమైన టాపిక్ మనకు అర్థమవుతుంది. కైసరికి ఇవ్వండి, గివ్ బ్యాక్ టు కైసర్స్ వాట్ బిలాంగ్స్ టు హిమ్ అండ్ గివ్ బ్యాక్ టు గాడ్ వాట్ బిలాంగ్స్ టు గాడ్. కైసరికి చెందాల్సినవి కైసరికి ఇవ్వండి, దేవునికి చెందాల్సినవి దేవునికి ఇవ్వండి. దీని యొక్క అర్థం ఏంటి అనే ఒక ఆలోచన గనక మనం చేసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడున్న సిల్వర్ కాయిన్ మీద ఇమేజ్ ఎవరిది? కైసర్ది, రోమన్ చక్రవర్తిది. ఆ కాయిన్ కైసర్ది కాబట్టి కైసరికే చెందనివ్వండి. అయితే దేవునికి చెందాల్సింది ఏంటి అనే ప్రశ్న వేసుకున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దీని గురించి అనేక మంది సేవకులు దేవునికి చెందాల్సిన దశమ భాగం, దేవునికి చెందాల్సిన కానుకలు, ఒక ఆయన 5 పాయింట్స్ చెప్పాడు. నిన్ననే ఎక్కడో విన్నాను నేను. ఒక ఆయన పెద్ద సేవకుడని పిలువబడేవాడు 5 విషయాలు చెప్పాడు.
మీరు ప్రతిష్ఠితార్పణాలు ఇస్తున్నారా, లేకపోతే ప్రథమ ఫలాలు ఇస్తున్నారా, ఇంకేదో పాత నిబంధనలు అర్పణలు ఉన్నాయి కదండి, ఇంకేదో అర్పణ ఇస్తున్నారా, కృతజ్ఞత అర్పణ ఇస్తున్నారా, ఇంకేంటి దశమ భాగం ఇస్తున్నారా, ఇంకొక ఐదోది ఏదో ఉంది, నేను అవి వినడానికి నాకు మనసు కలగలేదు. ఈ 5 ఇవ్వకపోతే మీరు దేవుని మందిరంలో శాపగ్రస్తులు అనేసాడు ఒక మాట పెద్ద స్వరంతో. చాలా బాధేసింది నాకు. కృతజ్ఞత అర్పణలు, ప్రతిష్టార్పణలు, ప్రథమ ఫలాలు, ఏమండి మొదటి పంట, రెండవ పంట, 4వ పంట, 5వ పంట, ఇవన్నీ ఇవ్వకపోతే ఏమండి మీరు శాపగ్రస్తులు అనేసాడండి. దీన్ని ఇక్కడ దేవునికి అనే పదానికి చాలా సంఘాల్లో కూడా, చాలా టీచింగ్స్ లో కూడా కానుకలని అర్థం వచ్చేటట్టుగా చెప్తారు. దశమ భాగం దేవునిదే అని చెప్తారు. నీ హృదయంలో ఉన్న నీకు వచ్చే ఆదాయంలో ఎక్కువ భాగం దేవునికి ఇవ్వాలని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఖచ్చితంగా దశమ భాగం మీద స్ట్రెస్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ దశమ భాగం ఏది కూడా ఆజ్ఞ కాదండి. దశమ భాగం 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ కాదు. దశమ భాగం అనేది హృదయపూర్వకంగా మనం ఇచ్చే ఆఫరింగ్ మాత్రమే. దాని విషయాన్ని మన తర్వాత జనరల్ గా మనకు అంత ధ్యానించే అవసరం రాదు. కారణం ఏంటంటే మన జూమ్ మీటింగ్ లో ఉన్నాం కాబట్టి ఎవరికెవరు దశమ భాగాలు ఇచ్చుకునే అవకాశం ఇక్కడ లేదు కాబట్టి దాని గురించి నాకు పెద్ద కంగారు ఏం లేదు. దశమ భాగం దేవుని ఆజ్ఞ కాదు. హృదయంలో తీర్మానం చేసుకున్న ప్రకారం దశమ భాగం కంటే కూడా ఎక్కువ ఇచ్చినా తప్పులేదు సంఘాల్లో. దశమ భాగం కంటే ఎక్కువ ఇచ్చినా తప్పులేదు సంఘాల్లో. ఒకవేళ దశమ భాగం ఇవ్వలేని పరిస్థితి ఉంటే కూడా అదేం పాపం కాదు, అదేమి శిక్షార్హమైనది కూడా కాదు, దేవుడు శిక్షించే సంభవం కూడా కాదు. ఎందుకంటే అది ఆజ్ఞ కాదు. ఆజ్ఞాతిక్రమం ఒక్కటే పాపం. దశమ భాగం ఆజ్ఞ కాదు, ఆజ్ఞాతిక్రమం ఒక్కటే పాపం. దశమ భాగం కంటే ఎక్కువ ఇచ్చినా దేవునికి స్తోత్రం. ఒకడు ఇవ్వలేని పరిస్థితి ఉన్నా కొంచెం ఇచ్చినా దేవునికి స్తోత్రం. ఏమిచ్చినా హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా దేవుని మందిరానికి ఇచ్చే కానుక ఆ కుటుంబానికి ఆశీర్వాదకరం. హృదయంలో లేకుండా వేదన పడుతూ పాస్టర్ గారు చెప్పిస్తాడేమో అనే ఆలోచనతో భయపడుతూ దశమ భాగాన్ని అప్పులు చేసి ఇవ్వటం అనేది అన్యాయం. అది అక్రమం కూడా, అడగటం కూడా అక్రమం కూడా, ఇవ్వలేని వాళ్ళను కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. సంఘంలో సంఘ బిడ్డల కొరకు దైవ సేవకుడు హృదయపూర్వకంగా ప్రార్థన చేసినప్పుడు, ఆ సంఘ బిడ్డలు అభివృద్ధి చెందినప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి నేర్పిస్తే దైవ సేవకుడు ఖచ్చితంగా దశమ భాగాన్ని మించే వాళ్ళు ఇస్తారని నేను నమ్ముతున్నాను. వారు వస్త్రములు కొనుక్కోకుండా దైవ సేవకుడికి వస్త్రాలు తెచ్చి ఫస్ట్ కుట్టించి తర్వాత వాళ్ళు కుట్టించుకున్న విశ్వాసులు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగ సంఘాన్ని పెంచగలగాలి. వాక్యంతో కానీ బెదిరించి భయపెట్టి కమాండ్ ఆజ్ఞ కాందాన్ని ఆజ్ఞగా చూపిస్తే అది పెద్ద ప్రయోజనం ఏం లేదు. ఇక్కడ అసలు ఆ ఉద్దేశం కానే కాదు. ఇట్స్ నాట్ అబౌట్ మనీ. ఇక్కడ ప్రభు మాట్లాడింది ధనాన్ని ఉద్దేశించింది కాదు. మరి ఏం మాట్లాడాడు? దేవుని అంటే ఎవరో తెలుసండి. మనం ఎవరి వారం అంటే దేవుని వారం. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ చోట పరిసయ్యులతో హేరోదీయులతో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలతో అంటున్నారు, ప్రభు అంటున్నాడు, మీరు దేవుని వారు, మీరు దేవునికి సమర్పించుకోవాలని డైరెక్ట్ సందేశం ఇస్తున్నాడండి. ఆ కాయని కైసరిది, అది కైసరికి చెందనివ్వండి. మీరు దేవుని వారు, మీరు దేవునికి చెందండి, దేవునికి సమర్పించుకోండి. ఇక మారు మనసు, పాప క్షమాపణ, రక్షణ అనే డైరెక్ట్ పదం ఏమి లేకుండా మీరు దేవుని వారై ఉన్నారు, దేవుని వారిగా ఉన్నారా, మీరు దేవుని వారిగా ఉండండి. ప్రభు డైరెక్ట్ గా హెచ్చరించినట్లుగా చూడొచ్చు. ఆదికాండం 1వ అధ్యాయం 26-27 వాక్యాల్లో దేవుడు మనల్ని తన పోలిక చొప్పున తన స్వరూపమందు చేసినట్లుగా మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయం 7వ వాక్యంలో నాసికా రంధ్రాలలో తన యొక్క జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయినట్లుగా చూడగలం. నాసికా రంధ్రాల్లో ఆయన ఊపిరిని ఊదాడు. మనం నరుడు జీవాత్మ అయినట్లుగా మనం చూడవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సృష్టిలో మనం అంతా గమనించినట్లయితే దేవుడు సమస్తాన్ని కూడా తన నోటి మాటతో చేశాడు. మనల్ని మాత్రం తన చేతితో చేసినట్లుగా మనం చూడగలం. కలుగును గాక అన్నప్పుడు సమస్తం కలిగాయి. మానవుడిని మాత్రం త్రిత్వ దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనం వెళ్ళి మన పోలికగా మన స్వరూపమందు నరుని సృజించదమని చెప్పి త్రిత్వ దేవుడు మనిషిని స్వయంగా చేసి తన ఊపిరిని ఊదినట్లుగా మనం చూడగలం. నరుడు జీవాత్మ అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అన్నట్లుగానే మానవుడు కూడా శరీరము, ఆత్మ, ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రాణము, ఈ మూడు మిళితమై ఉంటాయి. మానవుడు కూడా త్రిత్వమై ఉన్నాడు. మానవుడి యొక్క శరీరం మనకు బయటకు కనబడుతుంది. మానవుడి యొక్క అస్సలు నేచర్ ఏంటంటే, మానవుడి యొక్క నేచర్ ఏంటంటే స్పిరిట్. మానవుడు అంటే ఎవరంటే ఆత్మ మానవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనపడే బాడీ డికే అయిపోతుంది. దేవుడు పెట్టిన ఆత్మ దీపం ప్రభు దగ్గరికి వెళ్ళిపోతుంది. కాబట్టి మానవుడు యొక్క నిజస్వరూపం ఏంటంటే, మనం ఆ స్పిరిట్ లో మానవుడి యొక్క నిజస్వరూపం ఆత్మలోనే ఉంది. ఈ ఆత్మ నివసించడానికి దేవుడు ఈ బాడీని ఫ్యాషన్ చేశాడు. ఈ బాడీ అనే ఒక దాన్ని నా ఆత్మ నివసించడానికి తయారు చేశాడు. ఈ ఆత్మతో పాటుగా నాలో ఒక సోల్ ఉంది, ప్రాణం ఉంది. అది ఎమోషన్స్ ని, అది ఫీలింగ్స్ ని, ఏమండి టేస్ట్ కానీ లేకపోతే రకరకాల ఫీలింగ్స్ ని, ఎమోషన్స్ ని కూడా ఆ మనిషిలో కలిగించేది సోల్. ఆ ప్రాణం అనేది ఆ ఎమోషన్స్ ని కలిగిస్తుంది. ఎప్పుడైతే మనిషి చనిపోతాడో ఈ బాడీ డికే అయిపోతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. ఒక రోజున అదే ఆత్మ ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడలో 1 తెస్సలోనికీ 4వ అధ్యాయంలో తిరిగి వచ్చినప్పుడు, దేవుని స్తోత్రం కలుగును గాక, దేవుడు ఒక మహిమ శరీరాన్ని ఆ ఆత్మకు ధరింపజేస్తాడు. ఆ మహిమ శరీరం ఎలా ఉంటుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు పోలిగ్గా ఉంటుంది. పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ శరీరంతో ఉన్నాడో మహిమ శరీరంతో, ఆ శరీరంతో మనం ఒక రోజు ఉండబోతున్నాం. ఆ మహిమ శరీరానికి ఫ్లైట్ ఎక్కడానికి టికెట్ అవసరం లేదు. ఆ మహిమ శరీరానికి గోడ దాటడానికి తలుపులు అవసరం లేదు. యేసు ప్రభు యొక్క మహిమ శరీరం పునరుద్ధాన శరీరంతో శిష్యులు గదిలో కూర్చుంటే వేసిన తలుపులు వేసినట్టుగానే ఉండగానే ప్రభు గదిలోకి వచ్చినట్లుగా మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ దేహము ఒక రోజున క్షీణించిపోయేదే. ఈ భూమి మీద ఉన్నంత వరకు తప్పనిసరిగా ఈ దేహాన్ని అలంకరించుకోక తప్పదు. మొత్తం మన దేహం 17 కెమికల్ ఎలిమెంట్స్ తో తయారు చేయబడింది. అందులో మనకు బాగా తెలిసింది హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. వీటన్నిటి యొక్క మిళితము ఈ యొక్క దేహం 17 ఎలిమెంట్స్ తో తయారు చేయబడింది. మన దేహము ఎలాగా 17 ఎలిమెంట్స్ తో తయారు చేయబడిందో, సేమ్ యానిమల్స్ యొక్క దేహం కూడా, జంతువుల యొక్క దేహాలు కూడా 17 కెమికల్స్ తోనే తయారు చేయబడ్డాయి. అయితే యానిమల్స్ కి మనకు ఉన్న తేడా ఏంటంటే, వాటికి కేవలము దేహము, ప్రాణం మాత్రమే ఉంటుంది, ఆత్మ లేదు. మనకి దేహము, ప్రాణము, ఆత్మ 3 ఉంటాయి. ఈ ఆత్మ దేవునితో కనెక్ట్ అయి ఉంటుంది. మనలో ఉన్న ఆత్మ ఎప్పుడు కూడా దేవునితోనే కనెక్ట్ కావాలని ఆశపడుతుంది. కానీ మన సోల్ ఏం చేస్తుందంటే రకరకాల ఎమోషన్స్ కి ఫీల్ అయ్యి, రకరకాల కోరికల చేత విచ్చలవిడిగా ప్రవర్తించి మనలో ఉన్న ఆత్మని దేవునితో కనెక్ట్ కాకుండా మన ఎమోషన్స్ ఏం చేస్తాయంటే అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. అందుకని మనసు మారి రూపాంతరపరచబడమని బైబిల్ సెలవిస్తుంది. మనసు మారినప్పుడు ఒక వ్యక్తి యొక్క ఆత్మ ఏమవుతుందంటే, మనసు మార్చుకున్నప్పుడు, అంటే మనసు పాపపు ఆలోచనల నుంచి కొంచెం పక్కకు దిగినప్పుడు మనిషిలో ఉన్న ఆత్మ దేవునితో కనెక్ట్ అయిపోతుంది. ఆ ఆత్మ పరిశుద్ధాత్మ దేవునితో కనెక్ట్ అయిపోతుంది. అందుకనే 1 కొరింథీ 3:16 పౌలు గారు అంటాడు, మీరు రక్షణ పొందిన తర్వాత మీలో ఉన్న ఆత్మ పరిశుద్ధాత్మతో సహవాసం ఏర్పడింది. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, మీలో నివసించున్న వాడు పరిశుద్ధాత్ముడని మీరు ఎరుగురా అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక సిన్ఫుల్ స్టేట్ లో ఉన్న ఒక వ్యక్తి యొక్క ఆత్మ చచ్చిన స్థితిలో ఉంటది. కారణం ఏంటంటే ఆ ఆత్మ దేవునితో కనెక్ట్ కానివ్వదు. ఆ సిన్ఫుల్ స్టేజ్, అతని యొక్క సిన్ఫుల్ స్టేట్. ఒక వ్యక్తి ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెట్టి దేవుని సంబంధమైన ఆలోచన కలిగి దేవునితో సహవాసాన్ని కోరుకుంటాడో, పాపాన్ని అణిచివేసుకుంటాడో, అతనిలో ఉన్న ఆత్మ దేవునితో కనెక్ట్ అవుతుంది. అందుకే ఓ కొరింథీ సంగమా, మీరు మనసు మారి రూపాంతరపరచబడ్డారు కదా, మీరు పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నారు కదా, మరల ఎందుకు శరీర కార్యాలను ప్రేరేపించుకొని ప్రకోపింపజేసుకొని మీరు పరిశుద్ధాత్మను మీలో నివసించుకోకుండా చేస్తున్నారు? ఎందుకు మీరు పరిశుద్ధాత్మ నివాస స్థలంగా ఉండాల్సిన మీరు మరలా పాపంలోకి వెళ్లి పరిశుద్ధాత్మకు దూరం అవుతున్నారని కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు దేవుని సొత్తు అని పౌలు గారు హెచ్చరించినట్లుగా మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలరా, మనము ఎవరము అంటే దేవుని పోలిక, దేవుని స్వరూపం, దేవుని యొక్క స్వభావం, దేవునికి స్తోత్రం కనుక హిజ్ లైక్నెస్.
హిజ్ లైక్నెస్ అంటే అర్థం ఏంటంటే దేవుడికి బాడీ ఉండదు, ఆయన ఆత్మస్వరూపి. ఆయన లైక్నెస్ అంటే దేవుడు మనకి ఆ స్పిరిట్ ని మన నాసిక రంధ్రాల్లో ఊదితే మనకి ఎమోషన్స్, సోల్ ఏర్పడింది, ప్రాణం ఏర్పడింది. అట్ ది సేమ్ టైం ఆత్మ, ఆయన ఆత్మ మనకు అనుగ్రహించినట్లుగా మనం చూడగలం. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ సృష్టిలో అన్నిటికంటే కూడా స్పెషల్ అన్నమాట. చూడండి, మన ప్లాంట్స్ చూసామనుకోండి, వాటికి బాడీ మాత్రమే కనపడుతుంది. సరే, ఎవరో మొక్కలకు కూడా ప్రాణం ఉందని రుజువు చేశారు. అవన్నీ కూడా ఇంటర్నేషనల్లీ అంత ఆమోదయోగ్యమైనవి కాదు. మొత్తం మీద మొక్కలు కదులుతాయి అనుకోండి, గాలి వచ్చినప్పుడు కదులుతాయి. సరే, వాటికి బాడీ కనపడుతుంది అంతే, వాటికి ఎమోషన్స్ ఏం లేవు. ఒక మొక్కని మనం కాలుతో తొక్కినా గానీ ఇక బాధపడుతుందని ఆ సైంటిస్ట్ ఎవరో కనుక్కున్నాడు, కానీ నాకు మీకైతే ఏం కనబడదు బాధపడుతున్నట్టుగా. అదేవిధంగా అదే కాకుండా యానిమల్ ఉందనుకోండి, ఒక కుక్క ఉందనుకోండి, ఒక ఏనుగు ఉందనుకోండి, దానికి ఎమోషన్స్ ఉంటాయి, వాటికి ఆకలి ఉంటుంది. ఏమండి, అవి నడుస్తాయి, అవి చెరిస్తాయి. వాటికి మనకి తేడా ఏంటంటే, మనకి ప్రాణంతో పాటుగా ఆత్మను కూడా, ఆత్మ దీపాన్ని కూడా దేవుడు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆయన క్రియేషన్లో అందుకే దేవుడు 1వ అధ్యాయం ఆదికాండంలో సమస్తాన్ని మనకు లోబరిచాడండి. సమస్తాన్ని మనకు లోబరిచాడు. విస్తరించండి, ఫలించండి, నిండించండి, అభివృద్ధి చెందండి అని సమస్తాన్ని మనకు లోబరుస్తూ అన్నిటినీ ఏలమని మనకు ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకంటే మనము ఒక రకంగా ఈ సృష్టిలో మనం ప్రత్యేకమైన కిరీటంగా దేవుడు మనల్ని ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ సృష్టికే కిరీటం మానవ జాతి. ఈ దేవుని సృష్టిలో కిరీటంగా ఉండవలసిన వాడు మానవ జాతి. ఆ మానవ జాతి పాపం చేసి పడిపోయినట్లుగా మనం చూడగలం. అందరూ భయపడవలసింది మానవుడికి, కానీ మానవుడు చిన్న జంతువును చూసి కూడా ఈ రోజున భయపడే స్థాయికి మానవుడు చేరాడు. దేవునికి ప్రియమైన దేవుని బిడ్డలరా, ఉన్నత స్థాయిలో దేవుడు మనిషిని ఉంచాలని ఆశపడ్డాడు. కనుకనే తన ఆత్మనే ఊపిరిగా మనలో ఊదాడు. అలాంటి మానవుడు పతనమైపోయాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆ పరిచర్యలతో, హేరోదీయులతో, మీరు దేవుని వారు, మీరు దేవునికి సమర్పించుకోండి, దేవుని వారిగా ఉండాల్సిన మీరు, దేవుని వారిగా ఉండాల్సిన మీరు జంతువుల కంటే హీనమైన స్థాయిలో, పతనమైన స్థాయిలో ఉన్నారు అన్నట్లుగా డైరెక్ట్ గా అక్కడ మాట్లాడకుండా వాళ్ళని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూడగలం. ఇకనైనా దేవుని వారైన మీరు, దేవుని స్వరూపమైన మీరు, దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. ఈ పన్నులు కట్టాలా లేదా, ఈ గొడవలు ఇవన్నీ కాదు. మీరు దేవుని వారు, దేవునికి అప్పగించుకోండి. మిమ్మల్ని మీరు సజీవ యాగంగా దేవునికి అప్పగించుకోండి అని ఆ చోట ప్రభువైన యేసుక్రీస్తు స్పష్టంగా వాళ్ళకు తెలియజేసినట్లుగా మనం చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సృష్టిలో మానవుడు చాలా అమూల్యమైన వాడిగా దేవుడు సృష్టించాడు. ఒక రకంగా సృష్టికి కిరీటంగా మనల్ని చేశాడు. కానీ ఏమైంది మానవుడు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 3వ అధ్యాయం మీకు బాగా తెలుసు. దేవునికి విరోధంగా పాపం చేసి మానవుని యొక్క జీవితంలోకి పాపం ప్రవేశించింది. ఎప్పుడైతే మానవుడు దేవుడికి విరుద్ధంగా ప్రవర్తించాడో, ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో, దానివల్ల ఏమైపోయాడు తెలుసండి, దేవునికి మానవుడు దూరం అయిపోయాడు. మానవుడికి రైట్ఫుల్ ఓనర్ ఎవరంటే దేవుడు. రైట్ఫుల్ ఓనర్ అయిన మానవుడికి దేవుడు దూరం అయిపోయాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వాక్యంలో ఆయనకి మానవుడికి మధ్య పాపపు అడ్డుగోడ ఒకటి ఏర్పడిందట. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు పలికిన ఈ ఒక్క మాటలో ఇంత అర్థాలు, ఇంత పాఠం మనకు ప్రభు నేర్పించాలని ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునివి దేవునికి అప్పగించండి. ఆ పరిసయ్యులు, హేరోదీయులు దేవుని వారిగా లేరు కనుక ప్రభు అంటున్నాడు, మీరు దేవుని వారిగా మారండి, ఈ దేవుని వారిగా మారండి అని వారికి చెప్తున్నాడు. ఈ రాత్రి ఆయన మనతో కూడా అదే విషయాన్ని మాట్లాడుతున్నాడు. మనం దేవుని వారిగా ఉన్నామనుకుంటున్నాం, దేవుని వారిగా ఉన్నామా లేమా అని ఒకసారి మనల్ని పరిశీలించుకోవాల్సిన అవసరం కూడా ఉందని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మొదటి మానవుడు పాపం చేశాడో ఆ పాపం మన మీదకి ట్రాన్స్మిట్ అయింది. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక్క మానవుని ద్వారా పాపము, మరణము లోకంలోకి ప్రవేశించాయి. మానవునికి దేవునికి మధ్య పాపపు అడ్డుగోడ ఒకటి అనేది ఏర్పడింది. ఆ అడ్డుగోడను పడగొట్టడం కోసం మానవుణ్ణి తిరిగి రైట్ఫుల్ ఓనర్ అయిన దేవుని దగ్గరికి మనల్ని చేర్చడం కోసం, త్రియేక దేవుడు తండ్రి అయిన దేవుని యొద్దకి, త్రిత్వ దేవుని యొద్దకు మనల్ని చేర్చడం కోసం, త్రిత్వంలో కుమారుడైన యేసుక్రీస్తు
రైట్ఫుల్ ఓనర్ నుంచి, యజమానుని యొద్ద నుంచి దూరమైన మానవాళిని తిరిగి యజమానునితో సంబంధ బాంధవ్యాలు కలగజేయటం కొరకు, యజమానుని కౌగిల్లో చేర్చడం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు యోహాను సువార్త 3:16 ప్రకారం ఏమండి మానవాళికి బలియాగంగా అనుగ్రహించబడ్డాడు. మానవుల కొరకు 2 కొరింథీ 5:21 ప్రకారం పాపపు ముద్దగా మారాడు. ఏమండి రోమా 3:23 ప్రకారం ప్రతి ఒక్కడు పాపం చేసి దేవుని అనుగ్రహాన్ని కోల్పోగా, తిరిగి ఆ మహిమను కోల్పోగా, ఆ మహిమను తిరిగి మానవుడికి ఇవ్వాలంటే, తిరిగి మానవుడు ఎక్కడికి చేరాలంటే సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి చేరాలి, రైట్ఫుల్ ఓనర్ దగ్గరికి చేరాలి. ఆ ప్రాడిగల్ సన్ ఉన్నాడు, తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయి తండ్రిని విడిచి తిరిగినంతసేపు అతనికి దుఃఖమే 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 దుఃఖం, పందులు పొట్టు తినే స్థాయికి చేరాడు. రైట్ఫుల్ ఓనర్ దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయిన కుమారుడు పందులు పొట్టు తినడానికి కూడా సిద్ధపడిపోయాడు, ఆకలి తట్టుకోలేక. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. స్నేహితులంతా వెళ్ళిపోయారు, తినడానికి ఆహారం కూడా లేని దుస్థితికి చేరాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఆ బిడ్డ హృదయాన్ని ఒప్పించి రైట్ఫుల్ ఓనర్తో, తండ్రితో సమాధాన పరిచినట్లుగా మనం చూడొచ్చు. ఆ తండ్రి ఎంతగా సంతోషించాడు కదండి. నూతన వస్త్రాలు ధరింపజేశాడు, చెప్పులు తొడిగించాడు, ఉంగరం తొడిగించాడు, ఏమండి విందు చేయించాడు. ఈ రోజున మరి మనం రక్షింపబడ్డప్పుడు మన తండ్రి అంతగా సంతోషించాడు. పాపం నుంచి నా బిడ్డ విడిపించబడ్డాడే, మహిమను కోల్పోయిన నా బిడ్డ విడిపించబడ్డాడే, ఏమండి తెరిచిన సమాధిగా మారిన గొంతుకు కలిగిన నా బిడ్డ విడిపించబడ్డాడే, నాకు నా బిడ్డకు మధ్య ఉన్న అడ్డుగోడ తొలగించబడిందే, తిరిగి నా కౌగిల్లోకి వచ్చాడు నా బిడ్డని. నేను రక్షించబడిన రోజున, మీరు రక్షించబడిన రోజున దేవాది దేవుడు ఎంతో సంతోషించాడండి. ఆ సంతోషానికి కారణం ఎవరో తెలుసండి? త్రిత్వంలో కుమారుడైన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి మన కొరకు బలయ్యాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు బలియాగం ఈ రోజున ఈ మాటలు వింటున్న మనల్ని తండ్రి అయిన దేవునితో సమాధాన పరిచిందండి. రైట్ఫుల్ ఓనర్ దగ్గరికి మనం చేరగలిగాం. తండ్రి అయిన దేవుని దగ్గరికి చేరిన మనం మరలా ఆయన కౌగిల్లోనే ఉండాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. పొరపాటును కూడా ఆయన కౌగిల్ నుంచి మనం దూరం కాకూడదని దేవుడు ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వాక్యాన్ని చదువుతాను. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం గలవారైన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్త దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచెను. ఒకప్పుడు మనం దూరస్తులుగా ఉన్నాం. పాపం వల్ల, మన పితరుడు చేసిన పాపం వల్ల మనం దేవునికి దూరస్తులమయ్యాం, మహిమను కోల్పోయాం. ఏమండి దేవునికి మనకు మధ్య పాపపు అడ్డుగోడ నిలిచింది. ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు బలై తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించి తండ్రి అయిన దేవునికి వెలగా చెల్లించి, ఏమండి దేవుని సన్నిధిలో మనల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా నిలవబెట్టుటకు మాంసయుక్తమైన దేహమందు ఆయన మరణించి మనల్ని దేవునికి సమాధానపరిచాడు. ఈ రోజున మనం దేవుని బిడ్డలం అని చెప్పుకుంటున్నామంటే బైబిల్ ఉన్నందువల్ల దేవుని బిడ్డలం కాదు. మనం యేసుక్రీస్తు రక్తాన్ని చిందించి, అదే 1 కొలస్సీ 1వ అధ్యాయం 13-14 వాక్యాల్లో ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. కుమారుడైన యేసుక్రీస్తు రక్తం చిందించడం ద్వారా మనకు పాప క్షమాపణ కలిగింది. ఆ పాప క్షమాపణ వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతిమంతులుగా తీర్చబడిన మనకి దేవునికి మధ్య ఉన్న అడ్డుగోడ తొలగిపోయింది. ఇప్పుడు మనము ఎవరి దగ్గర చేరామంటే తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర చేరినట్లుగా మనం నిజము దేవుని వద్దకు చేరగలిగాం. ఇప్పుడు మనల్ని దేవునితో సమాధాన పరిచింది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం. అదేవిధంగా ఎఫ్ఎస్సి 2:13 కూడా రాయబడిన ఒక మాట మీరు చూడండి. ఎఫ్ఎస్సి 2:13 వాక్యంలో, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. మునుపు దేవునికి దూరస్తులమైన మనం క్రీస్తు రక్తం వలన క్రీస్తు యేసునందు దేవునికి సమీపస్తులుగా ఉన్నాము.
దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు ఆ భాగ్యాన్ని నా ప్రభు అయిన యేసుక్రీస్తు అనుగ్రహించాడండి. ఆ పరిశీలతో హేరోదీలతో ఆయన చెప్పే మాట అదే. మీరు రక్షకుని గుర్తుపట్టకుండా రక్షకుడినే శోధించాలని చూస్తున్నారు. ఏమంటే తూర్పు దేశపు జ్ఞానులు రక్షకుని గుర్తుపట్టి చిన్నపిల్లడి పాదాల మీద సాష్టాంగ పడ్డారు. ఆఖరికి ఆ దేశాన్ని పరిపాలిస్తున్న హేరోదు కూడా గుర్తుపెట్టాడు, బెత్లెహేములో పుట్టబోయేవాడే లోకరక్షకుడు అనే సంగతిని. గొర్రెల కాపర్లు గుర్తుపెట్టారు, దేవదూతలు ప్రకటించారు. కానీ పరిచయులు, శాస్త్రులు రక్షకుని శోధించడానికి ప్రయత్నం చేస్తుంటే ప్రభు అంటున్నాడు, మీరు దేవుని వారు, ముందు దేవునికి చెందండి అంటున్నాడండి. దేవుని స్తోత్రం కలుగును కాక. మన కొరకు రక్తం చెందించిన ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకొని, ఏమంటే రోమా 10:9-10 వాక్యాల ప్రకారం యేసుని ప్రభు అని మనం నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లో నుంచి లేచాడని మనం అంగీకరించి, ఏమండి 1 యోహాను 1:9-10 వాక్యాల ప్రకారం మన పాపాలు మనం ఒప్పుకొని ఏమండి పవిత్రపరచబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము దేవుని వారిగా మారాము. దేవుని వారిగానే మనము నిలిచి ఉండాలని ప్రభు ఈ రాత్రి మనల్ని కోరుకుంటున్నాడు. మనల్ని మాత్రమే కాదు, ఈ మాటలు రానున్న రోజుల్లో వినేవారిని కూడా ఆయన ఆశించేది తెలుసండి. దేవుని వారిగా మీరు మారాలని, పాపంతో ఉన్న మిమ్మల్ని దేవునితో సమాధాన పరచాలని నా రక్తాన్ని చిందించాను, మిమ్మల్ని కడిగి పవిత్రపరిచాను. ప్రభువా నన్ను క్షమించమన్న వెంటనే మిమ్మల్ని నీతిమంతులుగా చేశాను. నీతిమంతులైన మీరు దేవునితో సమాధాన పరచబడ్డారు. మిమ్మల్ని దేవుణ్ణి సమాధాన పరిచింది నా రక్తమే. నేను సమాధాన కారకమైన రక్తాన్ని మీ కొరకు చిందించాను. అందుకే 2 కొరింథీ 5:20-21 పౌలు గారు కొరింథీ సంఘాన్ని బతిమలాడుకొంచున్నారు, మీరు రాయబారులుగా ఉండండి అని బతిమలాడుకొంచున్నాడు. ఈరోజు ఈ జూమ్ లో ఉన్న మనం ఎవరమో తెలుసండి, రాయబారులం. ఎవరికో తెలుసా? దేవుని రాయబారులం. దేవుని రాయబారులుగా మనం ఏం చేయాలో తెలుసండి, యేసుక్రీస్తు రక్తంలోనే పాప క్షమాపణ ఉంది. యేసుక్రీస్తు రక్తంలో కడగబడుట ద్వారా సృష్టికర్త అయిన దేవునితో మీరు సమాధానం కలిగి జీవించగలుగుతారు. మీరు పాపంలో ఉన్నంత వరకు దేవునికి దూరస్తులై ఉంటారు. యేసు రక్తం ఒక్కటే దేవునితో మనల్ని సమాధాన పరుస్తుంది, నీతిమంతులుగా మారుస్తుంది, దేవుని రాజ్యానికి వారసులుగా చేస్తుందని యేసుక్రీస్తుని ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉందని పౌలు గారు స్పష్టంగా చెప్తున్నాడండి. దేవుని స్తోత్రం కలుగును కాక. ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు సమాధాన కారకుడయ్యాడు. తండ్రి అయిన దేవునితో సమాధాన కారకుడయ్యాడు, సమాధాన పరిచాడు మనల్ని. ఒకప్పుడు దేవుని వారం కాదు మనం, ఈరోజు దేవుని వారం. దేవుని వారమైన మనం దేవుడు లేనివారు, దేవుడికి దూరంగా ఉన్న వారిని దేవునితో సమాధాన పరిచే బాధ్యత మన మీద ఉంది. అందుకే సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని ప్రభు స్వయంగా చెప్పాడు. సదాకాలం మీకు తోడుగా ఉంటానని కూడా వాగ్దానం చేశాడు. ఏమంటే బూదిగంతములకు నాకు సాక్షులుగా ఉండండి, బూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉండండి. ఫిలిప్పీ 2:15-16 మూర్ఖులైన వక్రజనం మధ్య జ్యోతులుగా వెలగండి. మత్తయి సువార్త 5 అధ్యాయాల్లో మీ సాక్ష్యాన్ని దాచిపెట్టుకోపోకండి. రక్షించబడ్డాను నా వరకే నేను అని చెప్పి దాచిపెట్టుకోవద్దు మీ సాక్ష్యాన్ని. వీళ్ళంత వరకు సాక్ష్యాన్ని పంచుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుని స్తోత్రం కలుగును గాక, దేవుని మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సాక్షులుగా ఉండాలని ప్రభు యొక్క ఆలోచన, జ్యోతుల వల్ల వెలగాలని ప్రభు యొక్క ఆలోచన. కారణం ఏంటో తెలుసండి, మునుపు మనం దేవునికి దూరస్తులం. ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన రక్తాన్ని చిందించి నీతిమంతులుగా మనల్ని చేసి దేవునితో మనల్ని సమాధాన పరిచాడు. ఇప్పుడు మనం ఎవరమంటే దేవుని బిడ్డలం. నేను దేవుని బిడ్డనని చెప్తాం, కానీ దేవుని బిడ్డగా బతుకుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. పాపం నుంచి విడిపించడానికి పరిశుద్ధ రక్తాన్ని ఆయన చిందించాడు. మరలా పాపం చేస్తే ఆ పరిశుద్ధ రక్తాన్ని మనం వ్యర్థపరిచినట్లు లెక్క. మన సాక్ష్యాన్ని దాచిపెట్టుకుంటే మనం వ్యర్థులమైనట్టు లెక్క. ప్రభు అయిన యేసుక్రీస్తే నేను పరలోకం నుంచి దిగి రాను అని ఉంటే మనం దేవునితో మనకు సమాధానం దొరికేది కాదు. మనం పాపంలో నశించి నిత్య నరకానికి వెళ్ళే వాళ్ళం. కానీ కుమారుడైన యేసుక్రీస్తు తండ్రి ఆజ్ఞ విని ఆజ్ఞ మేరకు మన కొరకు రక్తం చిందించడానికి వచ్చాడండి. పాతి పెట్టబడి పునరుద్ధరణ తిరిగి లేచాడు. ఆయన రక్తం చిందించి సాతాను చేతిలో ఉన్న మనల్ని విడిపించి దేవుని కౌగిల్లో చేర్చాడు. ఈ రోజున మనం ఎవరమంటే దేవుని బిడ్డలం, దేవునికి సమీపస్తులం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా తిరిగి తండ్రి వద్దకు వచ్చాడో మనల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పోలికను పోగొట్టుకుని ఆయన స్వరూపాన్ని పోగొట్టుకున్న బ్రతుకుతున్న మనల్ని
మనల్ని ఆయన బిడ్డలుగా తిరిగి మన ప్రభువు మార్చాడు. అంత గొప్ప త్యాగాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు కల్వారి శిలువలో చేశాడండి. అందుకనే హెబ్రీ 2:3 ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు అని దైవజనుడు బతిమలాడుకుంటున్నాడు. క్రీస్తు రక్తాన్ని అపవిత్రపరచొద్దు అని బైబిల్ సెలవిస్తుంది. మరల ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తాన్ని తొక్కకండి అని బైబిల్ సెలవిస్తుంది. ఎందుకంటే ఆ రక్తం విలువైన రక్తం. అది సృష్టికర్తతో మనల్ని సమాధానపరిచిన రక్తం. నిత్య నరకానికి వారసులైన మనల్ని నిత్యరాజ్యానికి వారసులు చేసిన రక్తం. సమాధానం లేకుండా బతుకుతున్న మన కుటుంబాల్లో సమాధానం కలిగించిన రక్తం. ఈ రోజున కొన్ని కుటుంబాలని మనం గమనిస్తే యేసు ప్రభువే లేకపోతే ఆ కుటుంబాలు ఏమైపోయాయి అనిపిస్తుందండి. నా జీవితమే దానికి సాక్ష్యం. యేసు ప్రభువుని నేను నమ్ముకోకుండా ఉంటే నేను ఈ వయసు వరకు కూడా బతికుండేవాడిని కాకపోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఎందుకంటే కారణం నా జీవితం, నా ఆలోచనలు అలాంటివి. అందుకే నా ప్రభువుని నేను ఇష్టపడతాను. చివరి వరకు ఆయన పరిచర్య చేయాలని ఆశపడతాను. దేవుని స్తోత్రం కలుగును కాక. ఇందులో ఎలాంటి స్వార్థం లేకుండా సేవ చేయాలని, ఏం ఆశించకుండా సేవ చేయాలని ఆశపడుతూ ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును. ఒక్కోసారి చాలా బాధ కలుగుతుంది కొన్ని సంఘటనలు. అయినప్పటికీ కూడా ప్రభువు నన్ను సమాధాన పరిచాడు దేవునితో. నా కులం గాని, నా మతం గాని, నా వాళ్ళు గాని ఎవ్వరు సృష్టికర్తలను సమాధాన పరచలేకపోయారు. యేసు ప్రభు ఒక్కడే నన్ను సమాధాన పరచగలిగాడు. ఆయన కుల దేవుడు కాదండి, మత దేవుడు కాదండి. దేవుని స్తోత్రం కలుగును కాక. ఆ ప్రాడిగల్ సన్ తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆ తండ్రికి ఎంత సంతోషమో. ఒక్క పాపి రక్షించబడితే పరలోకంలో గొప్ప సంతోషం అంటండి. ఈ రోజున మీరు నేను రక్షింపబడిన వారమే అయితే జీవితకాలం అంతా సాక్షులుగా బతకాలి. ఎక్కడ వీలైతే అక్కడ ప్రభువును గూర్చి సాధ్యమైనంతలో ప్రకటిస్తూ సాగిపోవాలి. ఈ ఒక్క ఆలోచనతో జీవించగలిగితే దేవుని స్తోత్రం కలుగును గాక. మనం రైట్ఫుల్ ఓనర్ చేతిలో ఉన్న ఏమండి మన యజమానుడు తండ్రి అయిన దేవుడు, మన తండ్రి అయిన ఆయన చేతిలో ఉన్న ఆయన బిడ్డలం ఆయన నామాన్ని ఘనపరుస్తుంటే ఆయన సంతోషపడతాడండి. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానని వాగ్దానం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు ఏం ఆశీర్వాదాలు పొందగలిగాడు? మత్తయి సువార్త 11:28 ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు, నేను సాత్వికుడును దీన మనసు కలిగిన వాడును, భారం మోయించిన సమస్త జనులారా నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఎప్పుడైతే మనము రైట్ఫుల్ ఓనర్ చేతిలోకి, ఏ యొక్క యజమానిని మనం కోల్పోయి పాపం చేసి మన పితరుడి ద్వారా మనం కూడా అక్రమంగా తిరుగుతూ వస్తున్నామో, ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తంతో కడగబడి తిరిగి మన తండ్రి దగ్గరికి చేరామో, ఆయన మనకిచ్చే మొదటి బహుమతి ఏంటి తెలుసండి? మన అంతరంగంలో శాంతి, సమాధానం. అది ఎలా ఉంటుందంటే, ఏది ఏమైనా కానీ నా ప్రభు నాకు తోడుకున్నాడని గొప్ప ధైర్యం. దేవుని స్తోత్రం. నా పిల్లల్ని నా ప్రభు విడిచిపెట్టాడని నమ్మకం. నాకైతే ఇది మాత్రం పూర్తి నమ్మకం అండి. నా పిల్లల్ని నా దేవుడు విడిచిపెట్టడు. ఎవరు విడిచినా నా పిల్లల్ని, ఈ భూమి మీద మా భార్య భర్తల కలయిక ద్వారా నాకు ఇచ్చిన పిల్లల్ని నా దేవుడు విడిచిపెట్టడనే పరిపూర్ణమైన నమ్మకం నాకుందండి. నేను ఆ విషయంలో పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉంటాను. అది చాలు నాకు తృప్తి. నా శరీరంలో కొన్ని బలహీనతలు ఉండొచ్చు, నా దేహంలో బలహీనతలు ఉంటాయి, నా బలహీనతలు నాకు ఉంటాయి. కానీ నాకు ఒక తృప్తి, ఒక సంతోషం ఏంటి తెలుసండి? నా పిల్లల్ని నా దేవుడు చేయి విడవడు. నీతిమంతులు పిల్లల్ని ఆయన చేయి విడవడు. నీతిమంతుల పిల్లల్ని ఆయన అడుక్కు తినేవాడిగా చేయడు. ఆ నమ్మకం నాకుంది. నా ఆశ, నా భార్యకున్న ఆశను బట్టి నా పిల్లల దేవుడు ఆశీర్వదిస్తూనే వస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథం 53:4 ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కూడా మనం పొందగలం. అది ఆత్మీయ స్వస్థత కానివ్వండి, శారీరక స్వస్థత కూడా. కొన్ని సందర్భాల్లో శారీరక సంబంధమైన స్వస్థత కూడా ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన అందరికీ అనుగ్రహిస్తాడని నేను చెప్పను, కానీ ఆయన పొందిన దెబ్బల్లో స్వస్థత మనకు ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును కాక. అలా స్వస్థపరచబడిన వారు చాలా మంది ఉన్నారు. నా జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో జరిగాయి, కొన్ని సందర్భాల్లో జరగలేదు. కొన్ని శ్రమలు భరించాల్సి ఉంటే భరించాల్సిందే, తప్పదు. కానీ ఆయన పొందిన దెబ్బల్లో మనకు స్వస్తుంది. ఆయన ద్వారా తండ్రి అయిన దేవునితో సమాధానం పరచబడినప్పుడు మనకి విశ్రాంతి దొరుకుతుంది, స్వస్థత కలుగుతుంది, ఫ్రూట్ఫుల్నెస్, అన్నిటికంటే బహుగా ఫలించగలుగుతామండి. ద్రాక్షవల్లిలో కనుక మనం నిలిచి ఉంటే బహుగా ఫలించే అవకాశాన్ని కూడా దేవుడు మనకిస్తాడు. ఏమండి, నిజ దేవుని చేతుల్లో
రైట్ఫుల్ ఓనర్ కౌగిల్లో మనం ఉన్నప్పుడు ఫ్రూట్ఫుల్నెస్ కూడా మనం అనుభవించగలుగుతాం. తప్పనిసరిగా అన్ని విషయాల్లో నా ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో సుఖంగా సౌఖ్యంగా ఉండవాలని కోరుచున్నానని యోహాను భక్తుడు గాయకు రాస్తూ అంటున్న మాట ఖచ్చితంగా అది మన జీవితంలో కూడా నిజమవుతుందండి. ఫ్రూట్ఫుల్నెస్ కూడా మనం చూడగలం. అట్ ది సేమ్ టైం శ్రమల్లో కూడా సంతోషాన్ని చూడగలం. దేవుని స్తోత్రం కలుగును గాక. 4వది మత్తయి సువార్త 28 సదాకాలమైన మనకు తోడుగా ఉంటాడు. ఎవరు విడిచెళ్ళినా, భార్య విడిచెళ్ళినా, భర్త విడిచెళ్ళినా, పిల్లలు కాదన్నా, తల్లిదండ్రులు కాదన్నా, చివరిదాకా మనకి తోడుగా ఉండేవాడు ప్రభువైన యేసుక్రీస్తు అండి. హీ విల్ బి విత్ అస్. ఆయన మనతో ఉంటాడు సదాకాలం. యుగ సమాప్తి వరకు నేను తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని గొప్ప ఆశీర్వాదాలు రైట్ఫుల్ ఓనర్ యొక్క కౌగిల్లో మనం భద్రపరచబడినప్పుడు ఇన్ని ఆశీర్వాదాలు మనం అనుభవించగలం. ఒకవేళ పొరపాటున మరలా సిన్ఫుల్ యాక్టివిటీస్ కానీ ప్రైడ్ కానీ మనలో ప్రవేశించి రైట్ఫుల్ ఓనర్ దగ్గర నుంచి దూరం అయితే మరలా ప్రాడిగల్ సన్ ఏ విధంగా తప్పిపోయిన కుమారుడు మరలా ఎన్ని హింసలు పడ్డాడో అంతకంటే రెట్టింపు పడాల్సి వస్తుందండి. ఏమండి, కడవరి భ్రష్టత్వం చాలా భయంకరంగా ఉంటుంది. దాని జోలికి క్రైస్తవుడు పోకూడదని ఒక దైవ సేవకుడిని ఆశపడుచున్నాను. దేవుడు మన కొరకు అద్భుత వండర్ఫుల్ థింగ్స్ ఆయన హీ హాజ్ ప్రిపేర్డ్ వండర్ఫుల్ థింగ్స్ అండి. మన కొరకు ఆయన నూతన సృష్టి మన కొరకు ఎదురు చూస్తుంది. 1000 ఏళ్ల పాలన ఎదురు చూస్తుంది. మనం ఆయన పోలిగ్గా ఆయన దేహానికి సమదేహముగా మార్చబడాలని ఎదురు చూస్తూ ఉందండి. మన కొరకు ఆయన సిద్ధపరిచినవి కంటికి కనపడవు, చెవులకు వినపడవు, ఏమండి హృదయానికి కూడా గోచరం కావు. అవి ఆత్మ కలిగిన వాళ్ళకి అర్థమవుతుంది. మనం పరలోకం అని చెప్తుంటే చాలా మంది నవ్వే వాళ్ళు కూడా ఉంటారు. ఏదేమైనప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఒక రోజున యోహాను 14:2-3 అంటాడు, నేను వస్తాను, స్థలం సిద్ధపరచి వెళ్తున్నాను, నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాగా మనం సదాకాలం ప్రభువుతో ఉండబోయే వారం. ఈ యొక్క ధన్యత అంతా ఎలా దొరికిందంటే, మన పితరుడైన ఆదాము పాపం చేసి దేవునికి దూరం అయితే ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు యాగమై మనల్ని దేవునితో సమాధాన పరచడం వల్ల మనం సదాకాలం ప్రభువుతో ఉండే ఆ గొప్ప భాగ్యం. ప్రకటన గ్రంథం 22 యుగ యుగములు ఆయనతో కలిసి ఆయన సేవిస్తూ జీవించే అవకాశం నీకు నాకు దొరికింది. ఒకప్పుడు మనం దేవునికి దూరస్తులం. ఒకప్పుడు దేవునికి సమీపస్తుడే మన ముత్తాత ఆదాము. అతను చేసిన పాపం వల్ల మనం దేవునికి దూరస్తులమయ్యాం. మళ్ళీ క్రీస్తు చిందించిన రక్తంతో దేవునికి సమీపస్తులుగా మారాం. సమీపస్తులమైన మనకి ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కటి పోగొట్టుకోకూడదని ఒక దైవజనుడిగా మనందరం కూడా కోరుకుందాం. ఈ మాటలు వినబోయే వాళ్ళు కూడా కోరుకుందాం. ఆ మాటలు ఇంత అర్థవంతంగా మనతో మాట్లాడింది ప్రభు ఆ రోజున పరిశీలు శాస్త్రులతో, వాళ్ళు మహాజ్ఞానులు గనక పరిశీలతో హేరోదీయులతో, కైసరివి దేవునివి, మీరు దేవుని వారు. ఒకవేళ నన్ను రక్షకుడని గనక నన్ను మీరు అంగీకరించగలిగితే మీ కనులు గుడ్డివైపోయాయి, గుర్తించలేకపోతున్నారు. గుర్తించగలిగితే మీరు దేవుని వారిగా మారుతారని డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా వాళ్ళని హెచ్చరించినట్లుగా మనం చూడగలం. 11వ నేను చెప్పాడు కదా, భారం మోసేవాళ్ళు విశ్రాంతి కలగజేసేది నేనే చెప్పాడు. కానీ ఆయన దయ్యాలను పట్టినోడు అన్నారు, బయల్జెబూల్ నాయకుడు అన్నారు, రకరకాలుగా ఆయన దూషించారే గాని రక్షకుని హత్తుకొని రైట్ఫుల్ ఓనర్ దగ్గరికి రావడానికి హేరోదీయులు గాని పరిశీలు గాని శాస్త్రులు గాని ఇష్టపడాల. అయితే ఆ అదృష్టం ఆ ధన్యత మనకు దక్కింది. మనం ఇష్టపడ్డాం. ప్రభు మమ్మల్ని క్షమించమన్నాం. ప్రభు క్షమించాడు. మన నిజమైన యజమానుడైన దేవాది దేవునితో మనల్ని జతపరిచాడు. ఈ రోజున మన కొరకు ఆశీర్వాదాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ హీలింగ్, ఆ విశ్రాంతి, ఏమండి ఆ దేవుడు సదాకాలం తోడై ఉండే అనుభవం, ఆ ఫలించే జీవితం, ఇవన్నీ మన కొరకు ఎదురు చూస్తున్నాయి. ఆల్రెడీ ఈ ఆశీర్వాదాలు మనలో చాలా మంది కొన్ని అనుభవించాం కూడా. మరిన్ని ఆశీర్వాదాలు కూడా అనుభవించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఆయన సిద్ధపరిచే స్థలంలో ఒక రోజున మనం నివసించబోతున్నాం. ఇది గొప్ప ధన్యత. ఇది పాపికి దొరకదు. యేసు ప్రభు రక్షకుడుగా లేని వారికి దొరకదు. తండ్రి అయిన దేవుని కౌగిల్లోకి రాని వారికి దొరకదు. ఈ గొప్ప ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించాడు. మనం దేవుని వారము, దేవుని కౌగిల్లోనూ ఉందాం. దేవునికి స్తోత్రం కలుగును కాక. పొరపాటును కూడా ఆయన నుండి మనం దూరం కాకూడదని, ఏది కూడా మనల్ని దేవుని యొక్క ప్రేమ నుండి దూరపరచకూడదని
ఒక దైవ సేవకుడు కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.